వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో ఆహారం దొరకకపోతే దాని యొక్క క్రొవ్వును డైజెషన్గా మార్చుకుని తిని డైరెక్ట్గా 450-500 కిలోమీటర్లు ప్రయాణం చేసి తర్వాత ఒక ఐలాండ్లో దిగి వచ్చేటప్పుడు 2-3 ప్లేసులు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో దిగి ఆహారం తిని తర్వాత మళ్ళీ బయలుదేరిపోతూ ఉంటాయి. ఇక్కడికి అట్మాస్ఫియర్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ చేరుకుంటాయన్నమాట ఈ పక్షులు, పెలికాన్స్. ఈ సంవత్సరం ఫ్లెమింగ్స్ వచ్చేసి 4,000 ఉన్నాయి. అంతకుముందు సంవత్సరం 10,000 వచ్చినాయి. ఈ సంవత్సరం వచ్చేసి 25,000 నుంచి 30,000 వచ్చినాయి. అన్నీ కూడా జూవెనల్స్ అన్నమాట. ఎక్కువ జూవెనల్స్ అంటే ఎడ పిల్లలు. నేల పట్టుకు వచ్చే వలస పక్షుల్లో పెలికాన్ పక్షి రారాజు. వచ్చేటప్పుడు ఒకటిగా వచ్చిన తిరుగు ప్రయాణంలో కుటుంబ సమేతంగా వెళ్తాయి. వేల మైళ్ల దూరం గాలిలో తేలియాడుతూ పలు దేశాలు, సముద్రాలు దాటుకుంటూ విహంగాలు కలిసికట్టుగా క్రమశిక్షణతో మెలగడం చూపరులను కట్టిపడేస్తుంది. మేము ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా చూసి ఇంకా క్లియర్గా విజిబుల్ అయ్యేటట్టు ప్లేస్ ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఇక్కడ ఇంతకుముందు నేను ఒక 10 years బ్యాక్ వచ్చినాను. అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు. ఇది ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు, బాగా చేస్తున్నారు. ఇంకా కొద్దిగా డెవలప్ చేయవచ్చు. విదేశీ పక్షులు పులికాట్ సందర్శనతో ఈ ప్రాంతానికి ప్రాధాన్యం సంతరించుకుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఏటా జనవరిలో ఫ్లెమింగో పక్షుల పండుగ నిర్వహిస్తోంది. ఈ నెల 8, 9, 10 తేదీల్లో ఈ పండుగకు సన్నాహాలు ఆరంభమయ్యాయి.